ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, మనిషి తాను చేయవలసిన పనులను గురించి చాలా పథకాలు వేసుకుంటాడు. అయితే దేవుని తోడు లేకుండా వాటిని జరిగించడం మాట అటుంచి వాటి గురించి చెప్పగలగడం కూడా అసాధ్యం. ఎవరైనా తమ హృదయాన్ని, మనస్సును, ఆత్మను దేవునికి అంకితం చేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తి యొక్క మాట మరియు పనులను సఫలం చేస్తాడు. కాబట్టి మన ప్రణాళికను రూపొందించే ముందు ప్రభు చిత్తాన్ని వెతకడం మనం నేర్చుకోవాలి. మనం ఎవరమో, మనము చేసే పనులు ఎందుకు చేస్తున్నామో, మన జీవితానికి అర్థమేమిటో అదంతా దేవుని సంకల్పాలతో ముడిపడి ఉందనే విషయాన్ని గ్రహించాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును అని. ప్రియులారా, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారం నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవజేయుము. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము అని. ప్రియులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అని. సహోదరి సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, హృదయాలోచనలు మనుష్యుని వశమని చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగునని వ్రాయబడి ఉంది. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మా హృదయాన్ని, మా మనస్సును, ఆత్మను నీకు అంకితం చేసుకొని ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న నీ చిత్తమును జరిగించే వారముగా మేముండుటకు సహాయము దయచేయమని, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు మా హృదయమును త్రిప్పుకొని వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు త్రిప్పుకొని నీ మార్గములలో నడుచుకొనుటకు కృపచూపుమని, సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని
లోపల నాటబడి మా ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.